నమస్కారం. మొన్న అనంతపురం జిల్లాలో నాగలింగం అనే మా పుట్టూరుకు చెందిన ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అందరం కూడా అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ అయ్యో మరి అనంతపురం జిల్లాలో ఆత్మహత్యల పర్వం మొదలైందా, రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం ఏంది, ఎంత కష్టం వచ్చింది జిల్లాకు, 4 రోజులు బాగుంటే 10 రోజులు బాగలేని పరిస్థితి వచ్చింది అని బాధపడే సమయంలో అధికార పక్షంగా ఉన్న వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క బిహేవియర్ని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఏమాత్రం మానవత్వం లేకుండా అక్కడ చనిపోయింది ఒక మనిషి, ఒక రైతు, ఒక కుటుంబీకుడు, అతని మీద వాళ్ళ అమ్మ, పిల్లలు, భార్య అంతా ఆధారపడి ఉన్న ఒక కుటుంబం ఛిద్రమైపోతుందనే ఆలోచన కూడా లేకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే రాజకీయంగా మాకెక్కడ ఒత్తిడో లేక ఇబ్బంది వస్తుంది అని 6-7 గంటలకే పోస్ట్ మార్టం చేసి, ఇదొక వింత, ఇది పోస్ట్ మార్టం చేయండి అని కాళ్ళు వేళ్ళ పట్టుకుని బంగపోతా ఉంటారు ఆ ఏరియాలో. 6 గంటలకి 7 గంటల మధ్యలోనే చేసేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి, బహుశా కూటమి నాయకులు ఖండిస్తారు, మీకు రావాల్సిన బెనిఫిట్లు రావు అని, మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఇయ్యమని వాళ్ళని బెదిరించినట్లు కూడా అక్కడ వాళ్ళ బంధువులు చెప్పారు. పైగా ఏదో కొద్దిగా మాటలు ఏంటి, ఆ కంటి తుడుపు మాటలు మాట్లాడారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అసలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఏమైనా సెన్సిటివిటీ ఉందా? మీకు ఎక్కడైనా సరే కొద్దిగైనా కానీ ఆ సెన్సిటివిటీ అనేది దగ్గర ఉందా లేదా? లేదని నేను చెప్తా ఉన్నా. మీకు ఆ రైతు యొక్క బలవంతపు ఆయన మరణం అన్నది మీకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేసే ఒక విషయం, రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేయడానికి చేసే మీ ప్రయత్నమే కానీ ఆ సమస్యను కానీ, ఆ కుటుంబాన్ని కానీ, రైతును కానీ మానవత్వంతో మనిషిగా ఒక సాటి మానవుడు ప్రాణం కోల్పోయినట్లు మీ దగ్గర నాకు కనిపించలేదు. అక్కడక్కడ మాట్లాడుతూ శవం మీద రాజకీయాలు చేసేకొచ్చినారని కూడా మాట్లాడారు. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా శవరాజకీయం చేస్తా ఉన్నారని మాట్లాడాడు. నాకు తెలిసిన వార్త ఏంటంటే, అసలు ఆ శవాన్ని రాజకీయానికి వాడుకుందాం అనుకున్నది మీ యొక్క కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం యొక్క ఉత్తర్వులతోనే, వాళ్ళ యొక్క ఆజ్ఞతోనే, వాళ్ళ యొక్క బెదిరింపుతోనే సహజమైన పోస్ట్ మార్టం పద్ధతులకు వ్యతిరేకంగా పోస్ట్ మార్టం చేసి, జీవితం పట్ల మాకు గౌరవం ఉంది, వ్యవసాయం మాకు పూజనీయమైంది, దాని పట్ల ప్రేమ భక్తి మాకున్నాయి కాబట్టే మేము దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఆ రోజు నిజంగానే నేను అనుకుని ఉండింటే ఒక్కరు కూడా కదలడానికి వీలయ్యేదే కాదు. ఆ రోజున చేత కాక మిమ్మల్ని పంపలే. నేను రైతు చావు పట్ల ఉన్న గౌరవం కొద్దీ, బాధతో, కడుపులో ఉన్న బాధతో, ఇది రాజకీయాలకు తావు కాదు, ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలని చివరికి మన్నేసేంత వరకు అక్కడ ఉండి వచ్చాం. ఒక్కరైనా వచ్చారా? ఇన్ని మాటలు మాట్లాడిన మీరు శవంతో పాటుగా ఎక్కడైనా ఒక్కరు వచ్చారా? ఏమైనా మాట్లాడి చదువు చెప్పించాం. ఏమది అక్కడ ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ బాధ్యత, అది, దానికి ఏం నేను పెద్ద విషయం పట్టుకోవడంలే. అసలు నేను అనుకున్నా వస్తారేమో, ఎల్లుట్లదంకా వచ్చి పాపం ఈ యొక్క నాగలింగాన్ని గౌరవంగా పంపిస్తారేమో అనుకున్నా నేను. ఒక్కరు కూడా రాలే. మీకు ఒళ్ళంతా భయం. మీ యొక్క ఆర్థిక విధానం వల్ల, మీ యొక్క వ్యవసాయ విధానం వల్ల, వ్యవసాయం దండగనుకునే మీ నాయకుని విధానం వల్లనే శవాల మీద రాజకీయం మేము చేసే వాళ్ళం కాదు. మేము ముఖ్యంగా అనంతపురం రైతు
అనంతపురం రైతు శవం పైన రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. మోవకొల్లు వ్యాధి వస్తే మోనోక్రోటోపాస్ ఇచ్చిన చరిత్ర మీది. ఇదే జిల్లాలో మా రాజకీయం రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విధానం రైతు రాజుగా ఉంచడం ఎట్లా, రైతు ధైర్యంగా ఉండడం ఎట్లా, రైతు భరోసాగా బతకడం ఎట్లా వేసి రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం. మీ యొక్క ఆర్థిక రాజకీయ విధానం ఏంటో మీకు తెలుసా? వ్యవసాయం పట్ల మీకు నమ్మకం లేదు. వ్యవసాయం అంటే సరిపోదు మీ దగ్గర, ఊరికే చెప్పుకునే కంటే, ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం కోసం, లేదంటే బురదలో దిగి ఫోటోలు తీసుకోవడం కోసం తప్ప మీదేం లేదు. మీ రాజకీయ విధానం ఏంటంటే రైతులు శవాలుగా మారడానికి ఆలోచింపజేసే రాజకీయం. ఎంత దుర్మార్గం! కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేము, మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలే. 2 రూపాయల కిలో అరటికాయలు అమ్ముకుంటే కష్టమైపోయింది. రైతులు గొర్రెలకి ఇడిసిపెట్టినారు. చెట్టు మీదనే పీక్కొని పోతా ఉంటే కూడా వాళ్ళు అద్దెకించడం లేదు. చివరికి నేను కలెక్టరేట్ పోదాం రండి అంటే 24 టన్నుల అరటికాయలు తెచ్చి ఇక్కడ తెచ్చి పెట్టారు. ఆఖరికి వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, ఈ ప్రభుత్వానికి కనీసమైన చీమ కుట్టినట్లయినా కళ్ళు తెరిస్తే మిగతా రైతులు వచ్చే పంట బాగుపడుతుందేమో ఆశ వచ్చారు. మీ దగ్గర నుంచి నాకు అది కనపడలే. రాజకీయంగా మీరేం చేస్తున్నారు? ఆఖరికి మేమైతే రాజకీయం చేసే రోజున 100% రాజకీయం చేస్తాం. రైతు కోసం రాజకీయం చేయాల్సి వస్తే రైతు కోసం రాజకీయం చేస్తాం. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అరటి రైతుల విషయాన్ని ఢిల్లీ వీధులు కూడా ప్రతిబింబించే విధంగా వైబ్రేషన్ క్రియేట్ చేసిన భారతదేశ వ్యాప్తంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్షా సమావేశం అన్న పెట్టారా? 7,000 కొంటాం, 9,000 కొంటామని చివరికి ₹1 కూడా మీరు కొనలే, ఒక గెల కూడా మీరు కొనలే, ఆఖరి 1 కేజీ కూడా మీరు కొనలే. సలహా కూడా ఇచ్చాం, కొని ఆ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వండి. బయట 60-70 నడుస్తూ ఉంది. మనం ఇప్పుడు కొందామన్నా ₹50 తక్కువ రావు కిలో అని చెప్తే మీ దగ్గర నుంచి అప్పుడు అదే మాట మాట్లాడారు. మీరు రాజకీయం చేస్తా ఉన్నారు అని. రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని. మాకు రాజకీయం కాదు, రైతును కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరికి. రాజకీయం కాదు ఇక్కడ. కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా, రాజకీయంతో ఆలోచించదని కోరుతా ఉన్నా. అయ్యా, మీ పరిపాలనలో మీ రైతుల గురించి మాట్లాడే ప్రయత్నం, మన ఏదో రైతు కోసం పోతాం, రైతు మీ కోసం పోతామని చెట్ల కింద కూర్చున్నారు, పుట్ల కింద కూర్చున్నారు, పోలీసులను పెట్టుకున్నారు. ఎప్పుడు లేని విధంగా మీ నాయకుడుగా నేను రైతునే అని చెప్పుకున్నాడు. అయ్యా, మీ నాయకత్వంలో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే, ఇన్సూరెన్స్ రాలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్ కి ప్రభుత్వమే కట్టేది. మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయమా? మాకేం రాజకీయమా? మీరేం చేస్తున్నారు? నాకేం అర్థం కావడంలే. అర్జెంటుగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా? నాకు తెలియదే. మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తా ఉన్నాం. మా రాజకీయాలు రైతుల కోసం చేస్తా ఉన్నాం. మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తా ఉన్నాం, ధైర్యం కోసం చేస్తా ఉన్నాం. ఓ లెక్క మీకు చెప్పాలనుకుంటా ఉన్నా నేను, కొద్దిగా వినాల మీరు. అయ్యా, దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ నాయకత్వంలో వాటికి వాకిన్లు తీసే వాళ్ళు కూడా లేరు. అట్లాగే రైతు భరోసా కింద మేము 53.58 లక్షల మందికి 34,285 కోట్ల రూపాయలు పంపించాం. అసలు ఉచిత పంటల బీమా కింద మేము మళ్ళా 54 లక్షల పైగా ఉన్న వాళ్ళకి 7,805 కోట్లు చెల్లింపులు వచ్చే విధంగా మేము పనిచేశాం.
ఇంకా ఉచిత విద్యుత్ గురించి మీరేం మాట్లాడడానికి లేదు, మాది అది. కొత్త రైల్వే ఫీడర్లు ఏర్పాటు చేయడం కోసం దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టినాం. మొత్తం లెక్కలో 5 ఏళ్ల కాలంలో దాదాపు కరోనా సమయంతో కలుపుకొని 1,84,567 కోట్లు వ్యవసాయం కోసం జగన్ హయాంలో వెచ్చించామన్న సంగతి గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా. అది రైతు కోసం పనిచేయడం అంటే, అది రైతు కోసం రాజకీయం చేయడం అంటే. చివరికి విత్తనం దగ్గర నుండి అమ్ముకునేంత వరకు రైతులకు తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన. ఏం మాట్లాడతారు మీరు? ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు 5,000 కోట్లు పెడతామని చెప్పారు. 3 పైసలు పెట్టలేదు, 1 రూపాయి పెట్టలేదు మీరు. అదే ధరల స్థిరీకరణ కింద అనంతపురం జిల్లాలో ఒక 500 కోట్లు ఖర్చు పెట్టింటే మా నాగలింగం చనిపోయి ఉండేవాడా? దాన్ని క్షుద్ర రాజకీయ దృష్టితో చూడడం మానేయమని నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. వాళ్ళకి సూచన, విన్నపం కూడా. అసలుకి మీ నాయకత్వంలో ఎవరైనా బాగున్నారా? ఏ రైతు బాగున్నారో చెప్తారా మీరు? మొక్కజొన్న రైతు 2,400 రూపాయలు మద్దతు ధర 15, 16, 1700కి పోవడంలే. రోడ్ల మీద రాసులుగా పోయారు. చివరికి అరటి కొంటాం, మొక్కజొన్న కొంటాం, పెసలు కొంటాం, కందులు కొంటాం అని పేపర్లో ఇంత పేపర్ వేసి తప్ప మీరు కొన్న పాపాన పోలే. మిర్చి రైతులకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 27,000 వరకు పలికితే మీది 8, 10 దాటంలే. రేటు తగ్గింది అడిగితే కేసులు పెడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వణుకుతారు మీరు. ఇంకా పొగాకు గురించి తక్కువ మాట్లాడాలి నేను. అసలుకి రొయ్యలు మా దగ్గర లేవు, కానీ మీరు చేసిన అన్ని పనులు కూడా, టమాటా అయితే కట్టలు దుర్మార్గమైన పరిపాలన మీది. మామిడికాయలు కూడా 2 రూపాయల కిలో పోతే అక్కడే ఫ్యాక్టరీల దగ్గరే రోడ్డు మీదే మామిడికాయలు పడేసిపోయిన కష్టకాలాన్ని, దుర్మార్గమైన కాలాన్ని మీ నాయకత్వంలో చూసాం. అదే దుస్థితి అరటి రైతుకి 2 కిలోలతో. మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు. మీ దగ్గర వ్యవసాయం గురించి మీరు మాట్లాడదు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఆ భూములు ఎట్లా అమ్ముకుందాం, మీ భూములు ఎట్లుకుందాం, వాన్ ఎట్లా తెస్తాం, వీడు ఎట్లా తెస్తాం, నేను ఎట్లా భయపడిస్తాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడితే ఏ విధంగా బెదిరిస్తాం. ఈ తప్ప మీరు వ్యవసాయం గురించి మీరు ప్రణాళిక లేదు. అన్ని జిల్లాలు ఎందుకు, నా జిల్లా అనంతపురం జిల్లా గురించి మాట్లాడుకుందాం. వేరుశెనగ ప్రధానమైన జిల్లా ఇది. దాదాపు 13 లక్షల ఎకరాలు ఇక్కడ పండించే వాళ్ళం. అది చివరికి మీ ఆలోచనలోనే 4 లక్షల చిల్లరకు వచ్చింది. చీరా వేసింది 1 లక్ష చిల్లర కంటే ఎక్కువ కాలే, 1.4 అనుకుంటా నేను. కందులేయండి అంటే రాష్ట్ర మా ఏరియా అంతా కందులు వేసినారు. ఇప్పుడేమో కందికి రేట్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని నిలదీయాలి? ఎవరిని చొక్కా పట్టుకొని నిలదీయాలి? రైతాంగం. మీ దగ్గర రైతు గురించిన ఆలోచన లేదు. అదే కర్మ, అదే దుర్మార్గం. ఆలోచన లేదు మీ దగ్గర. ఎందుకంటే వ్యవసాయం దండగనుకునే బ్యాచ్ మీరు. వ్యవసాయాన్ని ఎప్పుడు మీరు గౌరవంగా చూడలే. వ్యవసాయం పట్ల మీకు ఎటువంటిది కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట మనం ఏదో అక్కడ చూసే వాళ్ళ బాబులు డైలాగ్ కొడతా ఉంటాం. చంద్రబాబు చరిత్ర మొత్తం రైతుల కష్టాలు కడగల్లే ఉంటాయి. ఆయన పరిపాలనలో ఉన్నాయంటే రైతు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఆఖరికి రైతు వ్యవసాయం దండగానే రైతు వ్యతిరేక మా నాయకులు మీరు. ఆ విషయం మీరు గమనించాలా. మీరు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా అసలు ఆత్మహత్యల గురించి మీరు ఏం చెప్పారో అసలు మాట్లాడుకుంటే కూడా మంచిగా ఉంటుంది. దాదాపు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు వచ్చిన తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు రమారమి 250 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం, గణాంకాలు చెప్తా ఉన్నాయి. 250 మంది. ఉమ్మడి కర్నూలులో 68 మంది.
అనంతపురంలో 46 మంది, వైఎస్ఆర్ కడపలో 37 మంది, శ్రీకాకుళంలో 27 మంది, అక్కడక్కడ మిగతా. ప్రభుత్వం గణాంకాలకు వ్యతిరేకంగా మీరు 104 మంది అని బుకాయించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు 3 మెన్ కమిటీ వేశారు. ఎప్పుడైనా సరే రైతు కష్టం వస్తే ఇయ్యడానికి మనసు రాక, ఇచ్చే మనస్సు లేక, రైతు అంటే లెక్క లేక మీరు ఎట్లా తప్పించుకుందని ఆలోచిస్తారు. మీ యొక్క 3 మెన్ కమిటీ చేసింది ఏంటంటే 97 మంది. కానీ ఈసారి బడ్జెట్లో మీ వాళ్ళు ప్రవేశపెట్టారు అధికారయుతంగా 60 మంది. కానీ ఇంకో దుర్మార్గం ఏంటంటే ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా పరిహారం రాలే. నిన్న నాగలింగం కేసులో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 25 లక్షలు ఇవ్వాలని. ఆ కుటుంబం నిలబడాలంటే, అప్పులు తట్టుకు నిలబడాలంటే ఎంత డబ్బులు ఇస్తే ఎక్స్గ్రేషియా ఇస్తామన్న పదం ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాలే. అధికారులు, కలెక్టర్ మాట్లాడలే, వ్యవసాయ శాఖ మాట్లాడలే, మీ కాంపెన్సేషన్ ఇద్దరు ఓటికి రాలే, లేక వచ్చిపోయిన ప్రజాప్రతినిధులు మాట్లాడలే, లేక అక్కడే శ్రీకాకుళం, విజయవాడ నుంచి రైతు శవరాజకీయాలు చేస్తామని చెప్పి గట్టి గరిచే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే. అసలుకి రైతుల గురించే నేను ఉన్నాను, రైతుల కోసం మీకోసం పెట్టినా అని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట్లాడలే. అట్లాగే నేను అసలుకి ప్రశ్నించడానికే పుట్టినా అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలే. అంతా సలక్షణంగా ఉందని ఎప్పుడు నిరంతరం ప్రకటించుకునే ఆ డిఫాక్టో సీఎం గారు కూడా మాట్లాడలే. వీరికి చెప్పాల్సింది ఏంటంటే నాగలింగం కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటామో చెప్పాలి. ఇదిగో మీ అప్పులన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పాలి, కడతామని చెప్పాలి. ఇదిగో మీ పిల్లల భవిష్యత్తుకు, మీ కుటుంబ భవిష్యత్తుకు ఇదిగో ఇంత డబ్బులు మీకు ఇస్తామని చెప్పాలి. ఇవన్నీ ఏవీ లేవు. కనీసం జిల్లా అధికార యంత్రాంగం ఆ రైతు కుటుంబాన్ని కానీ, ఆ మరణాన్ని కానీ పరామర్శించిన పాపాన కూడా పోలేదు. ఇది రైతుల పట్ల, రైతు మరణాల పట్ల మీకున్న గౌరవం, ఇది మీకున్న తేలిక భావం అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా నేను. ఈ రోజుకి మీరు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడినా సరే మీరు మాట ఒకటే, మేము అన్ని బాగా చేస్తా ఉన్నాం, అన్ని బాగా చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా, మీ యొక్క ఆలోచన మీ పార్టీ వాళ్ళకు పంచద్దండి. నేను అధికార పక్షాన్ని కోరుతా, కొద్దిగా రైతు పట్ల ప్రేమ కలిగి ఉండండి, రైతు పట్ల గౌరవం కలిగి ఉండండి, రైతు మరణాల పట్ల బాధతో కూడిన ప్రేమ కలిగి ఉండండి. వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలో మీకు అర్థం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోమని నేను కోరుతా ఉన్నా. ఈ రోజున మరొకసారి చెప్తా ఉన్నాను, మేము శవ రాజకీయాలు చేసేందుకు రాలే, స్పష్టంగా చెప్పినాం. బాధతో వచ్చినాం,